హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేయబోతున్నాను. ఇవిగోండి, ఇవి రెడీమేడ్లో దొరుకుతాయి. ఇవి నాటు కావు, హైబ్రిడ్ లాంటివి. నాకు తెలిసింది చెప్తున్నా. ఇదిగోండి, ఇవి మష్రూమ్ అంటే తెలుస్తుందా? ఇవి ఈ గిన్నెలో వేసుకొని ఇదిగోండి, దీంట్లో అల్లం వెల్లుల్లి, తరువాత ఇదిగోండి కారం, పసుపు, కల్లుప్పు కొంచెం ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు, తరువాత కొంచెం పెరుగు, చిన్న ప్యాకెట్. ఇది కలిపి పెట్టుకోవాలి. ఒక అరగంట నానివ్వాలి అన్నమాట. నేను చక్కగా ఇదిగోండి, ఓకేనా? ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు. ఇది కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నా. నేను ఇవి సగాలు, 2 సగాలు ఎందుకు చేశానంటే, ఇవి మష్రూమ్స్ దీంట్లో చక్కగా కారం, ఉప్పు, పసుపు పట్టిద్ది బాగా. మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లాగ బాగా కట్ చేయకుండా వేస్తారు. దీంట్లోకి ఎక్కువ కారం పట్టదని నేను ఇలా కట్ చేసుకున్నాను. ఓకేనా? ఇదిగోండి ఆయిల్లో వేసేస్తున్నాను. ఇదిగోండి చూసారా, బాగా అయిపోయింది. కరివేపాకు కూడా వేసేసాను. తరువాత ఇదిగోండి అరగంట నానబెట్టుకున్నాను మష్రూమ్. సింపుల్ అండి, ఏం లేదు, త్వరగా అయిపోయింది కూర. అంతేనండి, బాగా ఉడకనివ్వాలి. ఇదిగోండి టమాటాలు మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇదిగోండి ఉడికిపోతుంది శుభ్రంగా. అది బాగా నీళ్ళన్నీ ఇంకిపోవాలి. ఇంకిపోయినాక ఈ టమాటా గ్రేవీ వేసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి ఆయిల్ చూసారా, బాగా బయటకు వచ్చేసింది, పైకి తేలిందనమాట. ఇప్పుడు ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, మళ్ళీ చెక్క, లవంగాలు, యాలకులు, చిన్నపాటి కొబ్బరి, ఎండుముక్క కొబ్బరి, అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట నిన్ననే. అది ఇప్పుడు వేస్తున్నాను అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే కలిపేసుకొని నానబెట్టుకున్నాను కదా,
అది సరిపోయిద్ది. కారం కూడా వేసాను. కావాలంటే ఇంకొంచెం కారం, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్. అంతే. చెక్క లవంగాలన్నీ పేస్ట్ అంతా ఇదేనండి, కొబ్బరితో సహా. ఇదిగోండి, చూసారా, టమాటా గ్రేవీ. ఇది బాగా ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటాను అంతే, ఇంకేం వేసుకోను. స్పూన్ కారం వేసుకుంటాను, సాల్ట్ అంతే. ఇదిగోండి, ఇది సరిపోయిద్ది. కొంచెం సాల్ట్ తగ్గింది నాకు, ఇది వేసుకుంటున్నాను. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. గ్రేవీ చూసారా ఎట్లా వచ్చేసిందో. ఎంతో వేయలే నేను. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం 2 స్పూన్లు కొబ్బరి పేస్టు అంతే. చూసారా, ఆయిల్ తేలి టమాటా గ్రేవీ కూడా బాగా ఉడికిపోయి చిక్కగా వచ్చింది. ఇదిగోండి, ఇది నిమ్మ చెక్క. ఇది మాత్రం పులుపు ఉండాల్సిందే. చాలా చాలా బాగుంటుంది నిమ్మ చెక్క పిండుకుంటే. ఇది అయిపోయింది. తర్వాత ఇదిగోండి, కొత్తిమీర, పుదీనాకు కొంచెం, కరివేపాకు 2 రెమ్మలు. ఇక చికెన్ కర్రీ అవసరమే లేదండి, అంత బాగుంటుంది. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి, అంతే. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా అన్నం తినే ముందుగా ఇదిగోండి, బాగా వేడి చేసింది. అందుకే చికెన్ మజ్జిగలో నిమ్మకాయ, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇలా చేసుకోండి. మీ భోజనానికి ముందు మజ్జిగ తాగండి, తక్కువే తింటారు. పొట్ట నిండిపోయింది కదా. ఇదిగోండి, చూసారా, ఇదేమి సంకటి. ఇదిగోండి మష్రూమ్ కర్రీ. ఇది చిక్కుడుకాయ కర్రీ. ఈయనకి చిక్కుడుకాయ టమాటా అంటే బాగా ఇష్టం కదా, గోరు చిక్కుళ్ళు. నాకు ఇష్టమే. టమాటా వేసి చేశాను, సూపర్గా ఉంది. కాలిపోతుంది. అబ్బా, మష్రూమ్ ఇది నాకు ఇష్టం. సూపర్గా ఉంది. నా స్టైల్లో కనుక కొంచెం బిర్యానీ తిన్నట్టుందండి. పుదీనాకు లాస్ట్లో వేసాను కదా నిమ్మకాయ, అచ్చం అలాగే ఉంది. ఒకసారి ట్రై చేసుకోండి. మీరు ఇలాగే చేస్తారా? మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.
నా స్టైల్లో చేశాను. బాబా సూపర్గా ఉంది. మనకి ఒక్క ప్యాకెట్ అయినా గ్రేవీ చూసారా ఎంత వచ్చిందో. 2-3 ముక్కలు తిని ఈ గ్రేవీతో తింటే చాలు, బిర్యానీ తిన్నట్టుంది. ఇంకా మామూలు అన్నం అయితే ఇంక బిర్యానీ. ట్రై చేయండి. వచ్చిన వాళ్ళకి నేనేం చెప్పలేను, రాని వాళ్ళు నేర్చుకుంటారు కదా, అందుకని. చాలా చాలా బాగుంది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి, కామెంట్ పెట్టండి. బాయ్.